ఈ రోజు చంద్రబాబు నాయుడు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చేసిన ప్రసంగాలు చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా మారాయి. అనంతపురంలో విజయోత్సవ సభను ఏర్పాటు చేసింది టీడీపీ. అదేవిధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంపై కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ముందుగా అధికార పార్టీ గురించి మనం మాట్లాడుకుందాము. సూపర్ 6 పథకాలు విజయవంతంగా పూర్తయ్యాయని, దసరా కానుకగా ఆటో వారందరికీ కూడా 15,000 రూపాయలను కానుకగా ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది అని, ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారు అని, స్ట్రైక్ రేట్తో 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వెళుతుంది అని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు. ప్రజల ఆదరణ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది అని, సూపర్ 6 పథకాలను మేము విజయవంతంగా పూర్తి చేశాము అని, అందుకోసమే అందరూ ఆనందంగా ఉన్నారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్పుకొచ్చింది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే అసలు అత్తర్ ఫ్లాప్ సినిమా విజయోత్సవాలు చేసుకుంటున్నారు వీరు, అబద్ధపు విజయోత్సవాలు ఇవన్నీ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టిపారేశారు ఒక్క మాటలో. ఎందుకంటే అసలు సూపర్ 6 పథకాలు అనేవే బూటకము అని, ప్రజలకు ఎక్కడా కూడా ఈ పథకాలు అందట్లేదని, ఇవి కేవలం కాగితాల రూపంలో మాత్రమే ఉన్నాయని, సామాన్య ప్రజలకు ఎక్కడా అందుబాటులో లేవు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇక అదేవిధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసిన అంశం మీద కూడా ఆయన స్పందించారు. వారు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాము అని, ఆ ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కింది అంటూ జగన్మోహన్ రెడ్డి గర్వంగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు గత పాలనలో కానీ ఇప్పుడు కానీ ఆయనకున్న టోటల్ ఎక్స్పీరియన్స్లో ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటారు, కానీ ఆయన ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన జీవితంలో తీసుకురాలేదు అంటూ ఆరోపణలు గుప్పించారు. అసలు ఈయన మనిషేనా అనే విధంగా కూడా వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. మరి దీనిపైన కూడా తెలుగు తమ్ముళ్ళు స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ కూడా వారు మండిపడుతున్నారు. టోటల్గా చూసుకుంటే అటు వైసీపీ మాట్లాడేది కానీ, ఇటు టీడీపీ మాట్లాడేది కానీ, రెండు చూసుకుంటే అసలు నిజంగా ఈ సూపర్ 6 పథకాలు అనేవి ప్రజలకు చేరాయా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పరంగా చూసుకుంటే సూపర్ 6 పథకాలు అనేవి ప్రజలకు అందుబాటులోకి వెళ్ళాయి, వారందరూ కూడా ఆ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నారు అని ప్రభుత్వం చెప్తుంది. ఇవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి, ఈ పథకాలు ఎక్కడా కూడా ప్రజల వరకు చేరడం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా బెస్ట్ పరిపాలన ఇస్తాను, జగన్మోహన్ రెడ్డిది పరిపాలనే కాదు అని గతంలో చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ అసలు పాలన అంటే ఎంతో అధ్వానంగా ఉంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చురకలు అంటించారు ప్రభుత్వానికి. టోటల్ గా చూసుకుంటే ఏ పార్టీకి ఆ పార్టీ వారు మాత్రం ఈ రోజు మేం చేసిన ప్రసంగమే మాకు సంబంధించిందే హైలైట్ గా నిలిచింది అంటున్నారు. అటు టీడీపీ చూసుకుంటే విజయోత్సవ సభ సూపర్ హిట్ అయింది అంటున్నారు. ఇటువైపు మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మీటింగ్ ఏదైతే ఉందో అది సూపర్ హిట్ అయింది అంటూ కూడా వైసీపీ తెలుపుతోంది. టోటల్ గా చూసుకుంటే ఏ పార్టీకి ఆ పార్టీ వారైతే మేము గొప్ప అనుకుంటున్నారు, కానీ నిజంగా ఏది గొప్ప అనేది మాత్రం ఇక్కడ ఇప్పుడు చర్చనీయాంశంగానే మారింది అనుకోవాలి. ఎందుకంటే సూపర్ 6 పథకాలు అమలయ్యాయా లేదా, వాటి వల్ల లబ్ధి పొందుతున్నారా లేదా అనేది ఏపీ ప్రజలకు బాగా తెలుసు. సో దీన్ని రాజకీయం చేసుకుంటూ ఇరు పార్టీల వాళ్ళు ఎంత లబ్ధి పొందుతున్నారు అనేది కూడా తెలుసు.